శుభోదయము. నేటి క్రిస్టియన్ తెలుగు కథానికల్లో కథానిక దగ్గు. రామాపురం దగ్గర పడుతుంది. ఇంకో 10 నిమిషాల్లో అనగా సంతోషమ్మ తన పెట్టె చేతి సంచితో రైలు డోర్ దగ్గర నుంచుంది. రైలు వేగం తగ్గి సన్నగా నడుస్తుంటే ప్లాట్ఫామ్ వైపు భర్త కోసం చూస్తూ వెతుకుతుంది సంతోషమ్మ. దాదాపు రైలు ఆగింది. ప్లాట్ఫామ్ మీద సుదీర్ఘంగా అటునుంచి ఇటు నుంచి అటు చూస్తుంది. ఆత్రంగా దీక్షగా కళ్ళతో వెతుకుతుంది భర్త కోసం. తడబాటుతో బిక్కుబిక్కుమంటూ పెట్టే చేతి సంచితో రైలు దిగింది. అంతా చీకటిగా ఉంది. లైట్లు ఉన్నాయి. కుంటుతూ ముక్కుతూ వెలుగుతూ ఉన్నాయి. 2-3 తనతో పాటు దిగారు. 5 నిమిషాల్లో రైలు కూత వేసిపరి పరుగందుకుంది. పెట్టే సంచా పట్టుకొని చుట్టూ చూస్తూ బెంచ్ మీద కూర్చుంది. అక్కడో మనిషి ఇక్కడో మనిషి తిరుగుతున్నారు గుడ్డిగా లైట్ వెలుతురులో. కటిక చలి, మంచి చలికాలం. వణికిపోతుంది సంతోషమ్మ. అసలే అనారోగ్యం, అందులో విపరీతమైన చలి, విపరీతమైన దగ్గు, జ్వరము. బెంచి మీద నుంచి లేచి భర్త కోసము ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తిరుగుతూ వెతికింది. కానీ కనపడలేదు. తిరిగి సిమెంట్ బెంచ్ మీద కూర్చొని ఫోన్ తీసి భర్తకు, అదే పాస్టర్ ప్రకాశ్రావు గారికి ఫోన్ చేసింది. రింగ్ మనీ వస్తుంది కానీ అంతలోనే కట్ అయిపోతుంది. ఒక 10 సార్లు వరకు ఫోన్ చేసింది కానీ ఎత్తటం, లిఫ్ట్ చేయకపోవటం, కట్ చేయటం జరిగింది. ఇక చేసేది ఏమీ లేక, భర్త సమాధానం లేక కొడుకు సమాధానం కోసమై ప్రయత్నించింది. కొడుకు ఫోన్లో నంబర్ చేసింది. అటువైపు నుంచి కూడా ఎటువంటి సమాధానం లేదు. మరలే కొత్తగా పెళ్ళైనటువంటి కొడుకాయా, వివరాలు వినిపించలేదేమోలే అని అనుకుంది. 2-3 కూలీలు రైల్వే లైన్ మీద నుంచి వచ్చి, ఎక్కడికి వెళ్ళాలి, షేర్ ఆటోలు ఉన్నాయి, పర్వాలేదా వెళ్ళమ్మా, లేకపోతే కూలీల ప్రశ్న. వద్దు బాబు వద్దు, మా వాళ్ళు వస్తారు అంటూ గబగబా వెళ్ళి బెంచ్ మీద కూర్చొని తిరిగి భర్తకు ఫోన్ చేసింది. అదే వరుస. కంగుమని దగ్గు, ఊపిరి అందడం లేదు. పైగా ఆయాసము, ఒకటి భయము, బాధ, ఆపై చలి, దగ్గు, తెమడ ఊసేందుకు రైలు పక్కు, మళ్ళీ తెమడ, పసుపు రంగులో తెమడ, దగ్గుతుంది, ఊస్తుంది, తెమడ, భయంకరమైన నీచువాసంతో తెమడ. ఇది మాయరోగం. ఇలా తగులుకుంది. అటువైపు లైన్ మీద లైన్ మ్యాన్ పోతూ, కూర్చో అమ్మా, ఇంకా ఒక 10 ఇయ్యి అంటూ సంతోషమ్మ పెట్టి పట్టుకొని ఆ వెయిటింగ్ రూమ్ దగ్గరికి వదిలిపెట్టి 10 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. బెంచీల మీద ముసలా ముతక 5-6 దుప్పట్లు కప్పుకొని కురుకుతున్నారు. 1-2 చిరిగిన బట్టలకు కప్పుకున్నారు. సంతోషం కూడా పెట్టో నుండి దుప్పటి తీసింది, ముడుచుకొని పడుకుంది. సంచి తల కింద పెట్టేమో కాళ్ళ దగ్గర పెట్టుకుంది. ఒకటే దగ్గు, తెమడ ఊసేందుకు. కూతురు వెంట ఇచ్చినటువంటి ఇసుక వేసినటువంటి డబ్బా తీసి అందులో తగ్గటం, తెమడ ఊయటం చేస్తుంటే క్రమంగా వెయిటింగ్ రూమ్లోని నిద్రకు కునుకుతున్న వాళ్ళు బాగా విసుక్కోవడం. పో అమ్మ, పోయి బయట దగ్గు, పాడు దగ్గు, వెధ దగ్గు, కంపు దగ్గు, బయటికి పో అంటూ ఒకడు. నీళ్లు తాగమ్మా, కాస్త దగ్గుతుందని ఒకరు. పోయి టీ అబ్బాయి వస్తాడు ఇప్పుడు, తాగు. అదిగో టీ అబ్బాయి వస్తున్నాడు. అబ్బాయి టీ ఆమెకు కూడా ఒక ఇయ్యయ్యా అని అన్నాడు. అతను ఇచ్చేలోగా డబ్బు ఎవరు ఇవ్వాలి, ఎవరిస్తారన్నట్టు ముసలావిడి వంక చూశాడు టీ అబ్బాయి. పర్లేదు, నేను ఇస్తామ్మా అంటూ సంతోషమ్మ టీకి డబ్బులు ఇచ్చింది. ఆ గొంతులో పడేసరికి హాయిగా కొంత అనిపించింది. కానీ మళ్ళా దగ్గు, విశ్రాంతి లేనటువంటి దగ్గు. గొంతుకి విశ్రాంతి అన్నది లేదు, దగ్గుకి విశ్రాంతి లేదు. అబ్బాయి ఇంకో టీ ఇవ్వు నాయన అంటూ అడిగింది. 10 గంటల ప్రాంతంలో భర్త కాళ్ళరాత్రి ఫోన్లో సమాధానం ఇచ్చాడు. అక్కడే ఉండు, నేను వస్తాను, ఫోన్ చెయ్యకు, ఇక్కడంతా తల్లి సంఘము పెద్దలంతా ఉన్నారు, మీటింగ్లు అవుతున్నాయి, నీవు ఆటో ఎక్కి కానీ రామాకు, నేను వచ్చేంత వరకు వెయిటింగ్ రూమ్లోనే అట్లాగే ఉండు, అసలు ఎందుకు వచ్చి చచ్చావు నాకు చెప్పకుండా. విసుగు, చిరాకు, కసురుతో భర్త గొంతులో భయంకరమైనటువంటి ఆందోళన. ఎల్లవేళ చర్చ్ మెంబర్స్, చర్చి తల్లి సంఘము వారు పెద్దలు వస్తున్నారు అన్నదే బెంగగా ఉంది. తెల్లారి అవుతుంటే భర్త ప్రకాశ్రావు ఆ ఊరికి చర్చ్ పాస్టర్ గారు వేగంగా వచ్చారు. అంతవరకు కాలకృత్యాలు తీర్చుకొని ఇంకొక టీ తాగి చేతి సంచిలో నుండి మందులు వేసుకుంటుంది. పాస్టర్ గారు ప్రకాశ్రావు వచ్చాడు. ఆగమేఘాల మీద ఉలికి పడ్డట్టుగా ఉరిమి వచ్చి భయంకరమైన కోపంతో చూస్తూ వచ్చాడు. ఏంటి సంతోషం
మా పండగ వెళ్ళిన తర్వాత కదా రమ్మని చెప్పింది. అమ్మాయి కూడా పండగ వెళ్ళి 10 రోజులు ఉంచుకుంటాను, బలమైన తిండి మందులు ఇప్పిస్తాను, డాక్టర్లు చూపిస్తానని చెప్పింది కదా, ఏం తగలడ్డావేంటి, ఎందుకు పంపించేసింది? భయంకరమైన కోపంతో భర్త కోపానికి భయంగా చూస్తూ వారం గడవక ముందే కబురు కూడా లేకుండానే బండి ఎక్కిచ్చేసింది. ఎందుకు? అప్పుడు తీసుకెళ్ళి వారం 10 రోజులు అమ్మకి నయం వరకు ఉంచుకుంటాను ఎందుకు? ప్రశ్నల మీద ప్రశ్నలు. అమ్మాయి అత్తమామలు వచ్చారు, పిల్లలు బాగా చిన్నవాళ్ళు కాబట్టి ఇటువంటి దగ్గు ఉన్న చోట మనిషిని ఉంచకూడదు, మాకు పసిపిల్లలకి రోగం వస్తుంది, పంపించేయి, ఖరీదైన మందులు, ఖరీదైన తిండి, డాక్టర్లు కావాలి, మా కొడుకు కష్టపడలేడు, అందుకే నీళ్లు నమిలింది. అంతలో కంగుమన్నటువంటి ఎరుపు రంగు తెమడతో కూడిన దగ్గు, మళ్ళీ దగ్గు. చిచ్చి ఆపు, ఏది ఏమైనా ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్ళే ప్రసక్తి లేదు. పండగ రోజులు, ఈ 15 రోజులు గుడి తలుపులు తెరిచే ఉంటాయి, జనాలు వచ్చిపోతూనే ఉంటారు. మన ఇల్లు గుడికి తలుపు ఆనుకొని ఉన్నది. తల్లి సంఘము ముందు నుంచి నాకు హెచ్చరిస్తూనే ఉంది. 2 గదులు గుడికి వచ్చేవారు చాలామంది ఉంటారు. తల్లి సంఘం హెచ్చరించింది ముందుగానే, పూర్తిగా సంతోషముకు నయం అయ్యే వరకు జాగ్రత్తగా ఉంచమని, విశ్రాంతి ఇచ్చేటట్టుగా చూడమని చెప్తున్నారు. ఇక కొడుకు కొత్తగా పెళ్ళయింది. కొడుకు కోడలు బాగా చదువుకున్నారు. తల్లి దగ్గర ఆమెకి గల రుగ్మత తెలిసినటువంటి కోడల యొక్క తల్లిదండ్రులు తల్లిని సంతోషమైన లోపల ఉంచడానికి ఇష్టపడలేదు, సంతోషంతో కలిసి జీవించడానికి ఇష్టం లేదు. ఒక వంటగది, అది ఒక చిన్న గది, ఒక చిన్న బెడ్రూము ఎలా సరిపోతుంది కొత్త దంపతులకి? అందులో ఈ యొక్క అంటురోగంతో కూడినటువంటి దగ్గుకి కూతుర్ని పంపటానికి ఇష్టపడలేదు, ప్రత్యేకమైన ఇల్లు చూశారు. కాబట్టి కొడుకు కూడా ఏమాత్రమో తల్లించి అద్దీయడానికి ఇష్టపడలేదు. కొడుకు కోడలు వారి తల్లిదండ్రులు మాట కాదని వీలు లేకుండా పోయింది. వారి యొక్క మాటను వ్యతిరేకించకపోయాడు పాస్టర్ గారు. కొడుకు దగ్గర ఈ అంటురోగము తెలుసు కాబట్టి తలుపు తీయలేదు. భర్త గుడికి వారం వచ్చే 100 మంది అంటు పెట్టుకొని ఉన్నటువంటి ఆ గుడి తలుపులు, పాస్టర్ గారి ఇంటి తలుపులు కంగుమని దగ్గు అస్తపంజరం అయిపోతున్నటువంటి పాస్టర్మను చూసి ఆ సంఘానికి కబురు అందింది. తల్లి సంఘానికి కబురు వెళ్ళటం జరిగిపోయింది. ఎప్పుడు ఆ రోగిష్టి పాదిరమ్మ గారు రావటము అంతగా ఇష్టం లేదని కొందరు ప్రత్యేకించి చెప్పడం జరిగింది. ఇలా అంటురోగం ఉంటే చాలామంది గుడికి రారని, జాగ్రత్తలు పాటించమని పాస్టర్ గారికి ఇండైరెక్ట్గాను చెప్తూ ఉన్నారు తల్లి సంఘపు పెద్దలు. అందుకే కర్ర విరక్క పాము చావకుండా పాస్టర్ గారు నెమ్మదిగా నిదానంగా హెచ్చరించారు పాస్టర్ గారికి. పాస్టర్కి విశ్రాంతి అవసరము, ఉండే చోటికి పంపించండి సలహా ఇచ్చారు తల్లి సంఘ పెద్దలు. అంతే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? భార్య దగ్గర, భర్త దగ్గర స్థానం లేదు. భర్త దగ్గరికి వెళ్తే ఉద్యోగం పోతే తిండి దొరకదు. కొడుకు కోడల దగ్గర వీలు లేదు. కొడుకు కోడల మధ్య కోపాలు, కలహాలు వస్తాయి. కొత్త దంపతులకు శోధన వస్తుంది. కూతురు అల్లుడి దగ్గరికి స్థానం అసలు లేదు. పండి భయంగా ఒక పక్క భగ్గుమంటున్నటువంటి ఆపలేని దగ్గు, మన శరీరం కాలిపోతుంది. పూస్తున్న తెమడ, నీచు వాసన. జాగ్రత్తగా ఆలోచించు. సంతోషం వారమంతా నీవు ఇక్కడే ఈ వెయిటింగ్ రూమ్లోనే ఉంటూ సంతోషం. పాయఖానా ఇక్కడే ఉంది, స్నానం కూడా ఇక్కడే ఉంది, బయట చిన్న హోటల్ ఉంది, అక్కడ తిను, తాగు, డబ్బులు ఇస్తాను. అంతేగాని నువ్వు వచ్చేస్తే మట్టుకి ఈ 10 రోజులు నువ్వు వచ్చావంటే మనకి తింటానికి ఉండదు. జాగ్రత్త రా, మాకు ఈ యొక్క నీ ఫోన్లు కూడా చేయొద్దు, పిల్లలకు కూడా చేయకు, వాళ్ళని ఇబ్బంది పెట్టుకో, వాళ్ళని విసిగించవద్దు, పండుగ సంతోషాన్ని పోగొట్టొద్దు. వీలు చూసుకొని ప్రతిరోజు నేనే వస్తాను, ఇందా డబ్బు జాగ్రత్త వాడుకో అంటూ మరి నేను వస్తాను. ఇప్పుడు క్లాస్ ఉంది, పాటలు రిహార్సల్ చేయాల్సింది ఉంది. కంగున బళ్ళున పసుపు రంగులో కళ్ళె, చేతిగుడ్డతో నిండిపోతుంది పచ్చని కళ్ళె, నీచు వాసన పాకింది. పెళ్ళిన జ్వరం కాలిపోతుంది. పరుగులాంటి వేగంతో వెనక్కి చూడకుండా ఉద్యోగం భయంతో పరిగెట్టిపోతున్న భర్త, కొత్త సంసారం, కోడలు భయము, కొడుకు కోడలు భార్యాభర్తల మధ్య, అత్తమామల కొత్తిల్లు, వీటి మధ్య కొడుకు, చిన్నపిల్లలు, వృద్ధులైన అత్తమామలు, అంటురోగము, కూతురు, వీరందరికీ అవసరం లేని అంటరాన్ని మనిషి పాస్టర్ గారి భార్య. ఆమె గాలి, ఆమె శ్వాస, ఆమె నవ్వు, ఆమె ఊపిరి, ఆమె దగ్గు, ఆమె తెమడ. అబ్బబ్బా, ఏది భయంకరమైనటువంటిది.
సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్.